8 మంది ఎంపీటీసీలు ఇవాళ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి యొక్క డెవలప్మెంట్ ని చూసిన తర్వాత గడిచిన 4 సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా ప్రజలకి మనం న్యాయం చేయలేకపోయాం. మనం ఎంతో మంచి ఉద్దేశంతో ఇటు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ ఏదో సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి నెగ్గినప్పుడు కూడా వాళ్ళకి తగిన విలువలు ఇవ్వకపోవడం, కనీసం ఆ గ్రామాల్లో అభివృద్ధి చేయకపోవడం మనం చూసాం. అలాంటిది వారందరూ వారే మేము జనసేన పార్టీకి ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ కానీ, పవన్ కళ్యాణ్ గారి డెవలప్మెంట్ చూసిన తర్వాత ఈ ఎన్డీఏ కూటమిలోకి జనసేన పార్టీలో జాయిన్ చేయడానికి వారందరూ వచ్చినందుకు వారి ముందుగా ఆహ్వానం పలుకుతూ, ఇదే సందర్భంగా ఇటు నిడదవోలు కాన్స్టిట్యున్సీ, ఇటు ఉంగుటూరు కాన్స్టిట్యున్సీ ముగ్గురు కూడా అటు ఎర్రగాల అవతల దుర్గేష్ గారు, యువతల మనం ఈ పక్కన ఉంగుటూరు, ఇటు వెబ్బరి గ్రామం నుంచి ఉంగుటూరు వెళ్తాం, వెబ్బరి గ్రామం నుంచి 2వ తారీఖు కూడా గుణపరి నుంచి కూడా ఉంగుటూరు వెళ్తాం. అదేవిధంగా ఎర్రగాలం దాటిన వెంటనే బిజీ అయ్యవలసిన అవసరం ఉంది. మంత్రి గారు కూడా కృషి చేస్తా ఉన్నారు. దానికి నేను కూడా అడిగాం, ఆ బిజీకి టెండర్ పిలిపిస్తాకి ఎవరో టెండర్ వేయట్లేదు, అది కూడా మరి ఆ బిజీ కూడా మొదలు పెట్టించే బాధ్యత మంత్రి గారు తీసుకున్నారు. థ్యాంక్ యూ అండి. మరి మేము పిలవగానే ఈరోజు నేనున్నాను, మన జిల్లా అంతా అభివృద్ధి చేద్దాం, మీతో పాటు కలిసి నేను కూడా ప్రయాణం చేస్తాం, మనంతా కలిసి ఈ 3 కాన్స్టిట్యున్సీని పట్టుకొమ్మలుగా చేద్దాం, అభివృద్ధి కోసమే మనం పనిచేద్దామని ఈ ఊరు వచ్చినందుకు దుర్గేష్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నా మిత్రుడు మరి ధర్మరాజు గారు ఆ రోజు కలిపే ఎలక్షన్ చేశాం, మళ్ళీ ఈ రోజు కలిపే రాజకీయం చేయాలి, ఏదొచ్చినా ఏ సమస్య వచ్చినా ఫేస్ చేయాలనే ఉద్దేశంతో మరి ఆయన కూడా మరి ఆ గ్రామాలకు వెళ్ళి రోడ్లన్నీ కూడా సహకరించి ఇద్దరు కలిసి 3 ఊళ్ళు 3 కన్స్ట్రక్ట్ చేసి ఈ 3 ఉమ్మడిగా డెవలప్ చేయాలనే ఆలోచనతో పనిచేస్తాం. దానికి ఈ రోజు పిలవగానే వచ్చినందుకు ధర్మరాజు గారికి, మరి వీళ్ళందరినీ గడిచిన 15-20 రోజుల నుంచి కూడా నేను జనసేన పార్టీ కార్యకర్తగా ఉంటాను బావ, నాకేం వద్దు, ఖచ్చితంగా మన పార్టీని అభివృద్ధి చేయాలంటే మనం ఉన్న జనంతో పాటుగా వైసీపీ పార్టీని ఖాళీ చేయాలి బావ, లేకపోతే వాళ్ళతో మనం పల్లెం, వాళ్ళందరినీ కూడా మనం జాగ్రత్తగా వాళ్ళు తగు గౌరవిస్తే ఎన్డీఏకి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, అటు జనసేన కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టకుండా ఎవరు ప్రాధాన్యత కలిగించే విధంగా ఇవాళ పార్టీలో ఉంటుందనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తాను. అంతేగాని వీళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మీద ఎక్కిస్తారా, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మీద అనే పరిస్థితే లేదు. రాజకీయాల్లో ఎంపీటీసీకి ఇచ్చిన ఎంపీటీసీకి ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తాను అదే విలువ ఇస్తాను, అదేవిధంగా కార్యకర్తలు కూడా అదే విలువ ఇస్తాం. ఎందుకంటే మన గెలిపించారు, ఆ రోజు వాళ్ళని మర్చిపోయే ప్రసక్తి లేదు. దానికి మరి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి ఈ కార్యక్రమాలకు వచ్చిన ఎవరు కూడా ఎన్డీఏ ఎమ్మెల్యే, నేను యాక్చువల్గా నేను తెలుగుదేశం పార్టీకో జనసేన పార్టీకో పార్టీ మ్యాండేట్ గెలిపించేది తప్ప ఉమ్మడిగా కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. దాన్ని ఏం చెప్తారు చేస్తాను, ముందుకు వచ్చి ఏం చెప్తారు చేస్తాం. మన లాభం కొంత వదులుకొని మన డబ్బును వదులుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని చూపించడానికి ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. జనం దయించి అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇవాళ ఏదో రాజకీయం చేయాలని మేము ఇవాళ అనుకోలేదు. జనసేన పార్టీ ఇవాళ ఏ పార్టీలో ఉన్నా ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నన్ను ఖచ్చితంగా ఎవరైతే నాకు వెన్నుపోటు పడకుండా నాతో పాటు సహకరించిన వ్యక్తులందరినీ కూడా ఎత్తుని పెట్టి చూసి బాధ్యత నాకు ఖచ్చితంగా చూస్తాను. నా కూడా ఉండి నేను నాశనం అయిపోయిన ఖచ్చితంగా నేను దూరంగానే పెడతాను, దాంట్లో అనుమానం లేదు. ఏ స్థాయిలో ఉన్నా సరే నేను ఎన్డీఏ ఎమ్మెల్యే అంటే చాలాసార్లు చెప్తున్నాను, నాకు తెలుగుదేశం పార్టీ సభ్యులకి ఎంత హక్కు ఉందో, బీజేపీ సభ్యులకి ఎంత హక్కు ఉందో, జనసేన పార్టీ నాయకులు కూడా అంతే హక్కు ఉంది నన్ను ప్రశ్నించడం. అంతే తప్ప నా కూడా ఉండి నేను నాశనం అయిపోవాలని కోరుకున్న వాళ్ళు దయించి నా దగ్గర రావట్లేదు. నేనేం అసలు అలాంటివి పట్టించుకోను. నేను ఎప్పుడు పోతానా, మళ్ళీ అక్కడ ఈ సీట్ ఎక్కడ అవుతాను నాకు కూడా తిరగదు. దయించి ఎవరైనా మనం ఊరు శ్రేయస్ కోసం కష్టపడుతున్నాను, నా కుటుంబ శ్రేయస్ నాకు అక్కర్లేదు. ఆల్రెడీ వెళ్ళాం, నాకేం ప్రాబ్లం లేదు. ఈ రాజకీయం చేయకపోతే నా కుటుంబాన్ని తరతరాగా సంపాదించాను. ఈ రాజకీయం చేసిన నా ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. అయినప్పుడు కూడా నా కుటుంబంలో తప్పు చేయాల్సిన అవసరం లేదు. నా కుటుంబాన్ని పోషించే శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు, నాకేం ప్రాబ్లం లేదు. నన్ను బెదిరించాలనో నేను చేయాలని చూస్తే దానికి ఇదే లేదు. ఎందుకంటే వైసీపీ పార్టీ వాళ్ళు బెదిరించారు 5 సంవత్సరాలు, నా ఆర్థిక నష్టం చేశారు, కేసులు పెట్టారు. అంతేగాని నాకేం వైటేరు కూడా పుడిపోయిందే లేదు. ఇవాళ మేము ఆ పని చేయట్లా. వైసీపీ అయినా, జనసేన అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా ఎలక్షన్ వరకు రాజకీయం, ఎలక్షన్ తర్వాత అభివృద్ధి చేయం. కాలేజీలో పట్టుదలలు ఉంటాయి. ఎందుకంటే ఆ వర్గం కానీ పెడితే పిటిషన్ పెడతారు, ఈ వర్గం పెడితే వాళ్ళు పిటిషన్ పెడతారు, దానివల్ల అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి అందరినీ గ్రామాలందరూ కూడా ఎన్డీఏ కుటుంబంలో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలంతా కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంతేగాని పోటీగా ఎవరినో చేయాలని మనం అనుకునే ఉద్దేశం మనకేం లేదు. ఖచ్చితంగా
ఎన్డీఏలో బలంగా ఈ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో కాదు మా 3 కాన్స్టిట్యూన్సీలు ఎక్కడున్నా సరే ఎన్డీఏని బలం చేసి బాధ్యతను మేము తీసుకుంటామని కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళకి ఇవాళ ఏళ్లే ఆ రోజు ఎలక్షన్ చేసుకోవద్దు ఏళ్ళ పాపం, దాన్ని అనుభవించిన నాయకులు వేరే ఉన్నారు. మనల్ని ఇబ్బంది పెడితే కొట్టు సచ్చినాడు తప్ప మనల్ని డైరెక్ట్ గా ఇబ్బంది పెట్టినోడు ఎవరు లేరు. ఆ ఎంపీటీసీలు కానీ వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు పాపం. కాబట్టి మన వాళ్ళ శత్రువులు కాదు, ఎవరైతే విర్రవీగిపోయారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పక్కనే పెడతాం, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ ఈరోజు మరి డెవలప్ చెందాలి, కొన్ని కలిసి అభివృద్ధి చేయవలసి ఉంటుంది. ఎంపీటీసీకి కొన్ని హక్కులు ఉంటాయి, జడ్పీటీసీకి కొన్ని హక్కులు ఉంటాయి, మున్సిపల్ చైర్మన్ కొన్ని హక్కులు ఉంటాయి. మేము ఎంత చేసినా ఎంత అధికారం ఉన్నా వాళ్ళు కూడా మనం సహకరించవలసిన అవసరం. కానీ ఆ ఉద్దేశంతో అభివృద్ధి గురించే మన పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం. దానికి నాకు సహకరించిన పెద్దబాబు గారికి, పుల్లా బాబీ గారికి, మైలవరం రాజేంద్ర ప్రసాద్ గారికి, పెంటపాడు మధులత గారికి, అదే పెంటపాడు మన పెంటపాడు సర్పంచ్ గారికి, అదేవిధంగా పెద్దిరాజు గారికి, అందరూ కూడా నాకు పూర్తిగా సహకరించి నా వెనకాల నుండి నడిపించినట్టు పాలూరు వెంకటేశ్వరరావు గారు, నారాయణమూర్తి గారు, మైలవరం రాజేంద్ర ప్రసాద్ బ్రదర్స్, ఇంకా పండుగ గారు, అందరూ పార్టీకి 2019 నుంచి మనం ఓడిపోయినప్పుడు కూడా మన మీద నమ్మకంతో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి నన్ను గెలిపించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా నేను రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. అభివృద్ధి జయంగా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి జయంగా మేము పనిచేస్తా ఉన్నాం. మన దుర్గేష్ గారు పర్యాటక శాఖలో మా ఊళ్ళో ఏమి లేదంటే ఒక 55 ఎకరాల చెరువు ఉంది సార్, దానికి ఒక బోటు పెట్టుకుంటాం, షికారు, బోట్ షికారు అంటే ఆయన ఇమీడియట్ గా ఆమోదం చేసి 1,50,00,000 శాంక్షన్ చేసేదానికి మరి కలెక్టర్ గారు పంపించడం జరిగింది. మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు అందరూ కలిసి పనిచేస్తే అభివృద్ధి అనేది సమాంతరంగా జరుగుతుంది. కాబట్టి దాని నిదర్శనంగా ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్ డబ్బు లేదు అయినప్పుడు కూడా నేను పడతానంటే సీఎంతో నేను చెప్తాను, తాడేపల్లి నడిబొడ్డులో ఉంది, దాన్ని చేద్దామని చెప్పారు. జిల్లా కలెక్టర్ గారు కూడా మరి ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి ఒకటే పేరు పంపించారు తాడేపల్లి. నిధులు కొరత వల్ల అది సర్వే జరుగుతుంది, దానికి కూడా డబ్బులు వచ్చినాయి. మరి రాగానే అది కూడా ఇక్కడ అన్నిటికీ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ తాడేపల్లికి ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. అభివృద్ధి అనేది ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పక్కర్లా, నిరంతరం ఏ రోడ్డు బాగోలేదు, ఏ ట్రైన్ కట్టాలి అనేది నా ఆలోచన. అంతే తప్ప మనం ఏం చేయాలి, ఎవడిల్లు పడగొట్టాలి, ఎవరిని మన పార్టీలోకి లాగాలి, ఎవరికి డబ్బులు అడగాలి ఎవరిని అనే ఆలోచన నాకు లేదు. కాబట్టి దయించి అందరూ అర్థం చేసుకోండి, నేను ఎవరిని కూడా ఇటు వీళ్ళు వచ్చారని మన పార్టీ నా కార్యకర్తలని, ఎన్డీఏ కార్యకర్తలు ఎవరిని కూడా నిర్లక్ష్యం చేసే ప్రసక్తి లేదు. ఎవరు మదన పడవలసిన అవసరం లేదు. అందరినీ సమానంగా చూసి బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరికి అవమానం జరగకుండా అందరికీ సమతుల్యమైన ప్రాధాన్యతతో ఎవరైతే ఫస్ట్ వాళ్ళని అదే కేటర్లో పదవులు కానీ అదేవిధంగా వాళ్ళకి ఇచ్చే మర్యాదలో కూడా ఏమాత్రం తగ్గదని కూడా తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికే కాలతీతం అయింది, వాళ్ళ పెళ్లిళ్ళే ఉన్నాయి, దానికి ఎన్ని వంకర్లు ఎన్ని పెట్టుకున్నా దీనికి ఎలాంటి తప్పు లేదు. ఇవాళ ఎంతో మంది నాయకుల్ని వైసీపీని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు జాయిన్ చేసుకుంటారు, బీజేపీలో జాయిన్ అవుతూ ఉన్నారు, జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. వీళ్ళు చేసి మంచి పనులు, కూటమి చేసి మంచి పనులు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఈ చేసే కార్యక్రమాలన్నిటి కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇవాళ వైసీపీ వాళ్ళు కూడా మీరు చూసే ఉంటారు, మేము ఆయన జోలికి మేము ఎప్పుడు నేను ఎవరిని ఇంత మాట కూడా లేదు, సభలో ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళ మర్యాదలకు ఇచ్చుకుంటాను. మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు. ఇవాళ 15 మంది నుంచి ఎంపీటీసీలు ఇతర పార్టీ నుంచి జనసేన పార్టీలో జరగడం అనేది నిజంగా ఈ 100 సంవత్సరాలలో అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో పార్టీలో జాయిన్ అవ్వడం చూసాం. అంటే ప్రతి ఒక్క ఎంపీటీసీలందరూ కూడా ఇక్కడ జాయిన్ అవ్వడం శుభపరిణామం. ఒక నాయకుడు అంటే అని మన భవిష్యత్ గారి 1 సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి పనులు చెప్తుంటే ఒక నాయకుడు ఎలా ఉండకూడదు అనే విషయాన్ని మాత్రం ఈ 15 మంది ఎంపీటీసీ కానీ ఇక్కడ ప్రజలు కానీ గ్రహించారు ఆయన కృష్ణారెడ్డి గారు. అంటే లగ్గిన తర్వాత ప్రజలతో కాదు ముందు కనీసం గెలుపుకు త్వరపడినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పట్టించుకోకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టున్నారు. మరి మన పార్టీలోకి మనం స్వాగతించాం, వాళ్ళందరూ కూడా మన పార్టీలో రావడం జరిగింది. ఏదైతే మరి ప్రభుత్వం ద్వారా మరి
అన్నింటినీ కూడా మరి అందరూ కలిసి అన్నదమ్ముల మమేకమై పార్టీలకి అదే ఆ పార్టీ నుంచి వచ్చారు ఈ పార్టీ నుంచి వచ్చారని కాకుండా ఇక్కడ నుంచి గ్రామాల్లో కానీ వార్డులో కానీ కలిసికట్టుగా పనిచేయడానికి ఒక నిర్ణయం తీసుకుని శ్రీ బుల్షెట్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి పనులు ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే రావిపాడు నుంచి తాతారావు గారు, రావిపాడు నుంచి తాతారావు గారు. మన వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా కలుపుకుని వెళ్ళండి.